హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఎస్టర్డే అయితే నేను ఫుల్ హ్యాపీ అనమాట. లైవ్ అనేది బాగా జరిగింది అండ్ ఒక 90 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను తమ్మేద అయితే పోస్ట్ చేశాను. ఏం పోస్ట్ చేశానని వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది అసలు ఎందుకు అలా చెప్పానా అని. సో ఫస్ట్ మార్నింగ్ అయితే నా రొటీన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా పీజీస్కి అయితే బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం మేము, అంటే ఆనియన్స్ కానీ ఒక ఆలు కానీ మొత్తం బల్క్ మొత్తం తీసుకుంటాం. సో వాటిలో చాలా పాడైపోతూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం సపరేట్ చేస్తాను. సో వేటికి అవి ఎప్పుడు సపరేట్ చేసుకుంటే కొంచెం బాగా నీట్గా ఉంటాయి, పాడైపోకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే చూసేయండి, మా బాబు పైకి వెళ్ళాడు. సో అవంతా నేను మొత్తం ఎడిట్ చేశాను, అందుకే నేను మొత్తం చూపించలేకపోయాను. సో మా బాబు ఫ్రిడ్జ్లోంచి ఐస్ తీసుకుంటున్నాడు. కొంతమంది మామూలుగా ఫ్రోల్కి ఒక ఫ్రిడ్జ్ పెట్టేస్తామన్నమాట. సో వాళ్ళకి ఏమైనా అవసరమైన థింగ్స్ ఉంటే అందులో పెట్టేసుకుంటారు. సో అందుకని మా బాబు ఎప్పుడు ఫ్రిడ్జ్లో చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో హెడేక్ అలా ఉన్నప్పుడు చేంజ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అందుకోసమని ఫ్రిడ్జ్లో ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా నాకు ఆల్మోస్ట్ 11 అయింది. సాటర్డే మొత్తం నేను ఒక 12 దాకా బ్రేక్ఫాస్టే చేయలేదు. సో అంతగా పని ఉన్నింది. సో ఒక 3-4 డేస్ వెళ్ళలేకపోయాను అక్కడికి. సో అందుకే పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నా రూమ్ అదంతా క్లీన్ చేసుకున్నాను. ఎంత పని వాళ్ళకి చెప్పినా కానీ మన పని మనం చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సోఫా ఇవన్నీ ఒక 3-4 డేస్ అయిందనమాట. మొత్తం డస్ట్ ఎక్కువ ఉంది. సో అందుకని మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎంత క్లీన్ చేసినా అంటే ఈవినింగ్ లోపు డస్ట్ మొత్తం పడిపోతూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే బయటకు వచ్చాను అనమాట. సో బయటకు వచ్చినప్పుడు మామూలుగా మన సైడ్ ఏమంటాం, బచ్చాలు అంటాం కదా, అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో అవి తిన్నాము. సో నెయ్యితో చేశారనమాట. ఒక్కొక్కటి 40 రూపీస్ అంట. వీడియో నేనైతే ఎక్కువ తీయలేదు, కొంచెమే తీశాను. అండ్ ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మార్నింగ్ పూజ అయితే చేద్దామని అనిపించింది, కాకపోతే ఏంటంటే నాకైతే టైం అయితే చిక్కలేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను పూజ అయితే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఫుడ్ అయితే చూపిస్తాను చూడండి. సో నాకుండే కొంచెం ప్లేస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే సర్దుకొని పోవాలి కదా, అందుకోసమని మొత్తం మీద అరేంజ్ చేసుకున్నాను. సో ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ ఇవన్నీ నేను క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. సో ఆఫ్టర్నూన్ ఫుడ్ చూపిస్తున్నాను మీకు. వైట్ రైస్, ఇదైతే ఇంకా ప్రసాదం పులిహోర అంటాం కదా, సో అది. అండ్ బటర్ మిల్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ చేసామన్నమాట. అండ్ ఇది పెసలు ఉంటాయి కదా, సో దాంతో చేసాము. అండ్ చిప్స్, ఇంకొకటి చట్నీ అనమాట. సో చట్నీ నేను చూపించలేదు. సో ఇవన్నీ మొత్తం క్లీన్ చేయాలి. సో నైట్కి ఫుడ్ టైమింగ్ అయింది. సో అందుకోసమని క్లీన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. సో ఈ షింక్ ఇవన్నీ ఫుడ్ వచ్చే టైంకి మనం మొత్తం టేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఈ పని నువ్వే చేస్తావు అంటే నేనే చేస్తాను. మెయిడ్ వస్తుంది. సో డైలీ 1 టైం వస్తుంది, కానీ 3 టైమ్స్ ఫుడ్ కాబట్టి టేబుల్స్ కొంచెం డర్టీగా ఉంటాయి. అవన్నీ నేనే చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేనే క్లీన్ చేస్తున్నాను. సో మార్నింగ్ ఫుడ్ కంప్లీట్ అయ్యాక క్లీన్ చేస్తాను, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక క్లీన్ చేస్తాను. ఈవినింగ్ మాత్రం పనావిడ వస్తుంది, తను క్లీన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, మా పీజీలో ఒక అబ్బాయి సో ఇప్పుడే లేచాను నేను అని చెప్తూ ఉన్నాడు. ఆఫ్టర్నూన్ పడుకొని ఇప్పుడు లేచానని చెప్తూ ఉన్నాడు. సో ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో 7కి పూజ అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ వీడియోలో ఒక విషయం అయితే చెప్పాను కదా, సో నెక్స్ట్ ఈ వీడియోనే మొత్తం ఎండ్ వరకు చూడండి, మొత్తం మీకు చెప్తాను. సాటర్డే వచ్చిందంటే చాలు, పని ఉంటుంది. సాటర్డే సండే మొత్తం క్లీనింగే ఉంటుంది, ఎందుకంటే మండే నుంచి పూజ తర్వాత వర్క్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నేను వీడియో షూట్ చేసి చేతితో పట్టుకొని కష్టం అయిపోయింది. సో అందుకోసమని ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాను. ఈ టాప్ గురించి చాలామంది అడిగారు నన్ను. సో ఈ టాప్ వచ్చేసి 400 పడింది. అది కూడా డీమార్ట్లో తీసుకున్నాను. అది కూడా తీసుకొని నేను ఒక 2 ఇయర్స్ ప్లస్ అయిందనమాట. సో అప్పటి నుంచి ఇలాగే ఉంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా పూజ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అవుతున్నాను.
ఈ పనులన్నీ చేసాక ఆల్మోస్ట్ 7 అప్పటికే 7:30 టైం అయింది. సో, నాకు పూజ కంప్లీట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే నేను అవన్నీ డైలీ క్లీన్ చేసుకుంటాను. సేమ్ టైము ఇంకా మళ్ళీ నాకిష్టమైనవి అవన్నీ చదువుకుంటాను. అందుకే టైం ఎక్కువ తీసుకుంటాను. సో, టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. కొంచెం నిదానంగానే చేసుకుంటాను. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకోసమని నిదానంగానే చేసుకుంటాను. సో, వీడియో నచ్చితే ఎక్కడైనా కానీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నిన్న ఒక 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నేనైతే ఫుల్ హ్యాపీ, అంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇంకా మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ అప్పటికే 12:00 అయిపోయింది. ఇంకా నాకు పేషెన్సీ అనేది అసలు లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా లైవ్ ఎండ్ చేశాను. సో, ఇప్పుడైతే మొత్తం ఎడిట్ చేశాను వీడియో అంతా. నేనైతే చూపియలేకపోయాను. చాలామంది అడుగుతున్నారు, "అక్క హెయిర్ అనేది స్టార్ట్ చేసావా" అని. అవునండి, షార్ట్ అయితే చేయలేదు. లాస్ట్ ఒక 3, 4 మంత్స్ బ్యాక్ నేను టెంపుల్‌కి వెళ్ళాను, తిరుపతికి. అక్కడ దేవునికి, స్వామికి ఇచ్చాననమాట కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. ఇవి ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ టైం కూడా ఒక 2 డేస్ బ్యాక్ మా హస్బెండ్ బయటికెళ్ళాడు. సో, అప్పుడు తీసుకొచ్చాడనమాట. ఇక్కడ కొనాలంటే చాలా కాస్ట్, 70 రూపీస్ ఉంటాయి. అందుకే నేను ఆల్మోస్ట్ స్కిప్ చేస్తాను. జస్ట్ పూజకి మాత్రమే తెచ్చుకునేదాన్ని. ఇక్కడ ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే గనుక అప్పుడు తెచ్చుకుంటాను. ఈ మధ్య అసలు ఏం హ్యాండ్స్‌కి పోయకపోయేసరికి మొత్తం ఆల్మోస్ట్ వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, అందుకే కొంచెం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. కొంచెం బాగుంటుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ గురించి అడిగారు. ఆ బ్యాంగిల్స్ నేను తీసుకోలేదు. మా మమ్మీ ఇచ్చిందనమాట ఇంటికెళ్ళినప్పుడు. సో, ఎలాగో మామూలుగా నా చేతికున్న గాజులు కొంచెం పాతవైపోయాయి. సో, అందుకోసమని వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నైట్ వచ్చేసి నేను ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇడ్లీ పిండి ఉన్నిందనమాట. నైట్ టైం ఎక్కువ టిఫిన్సే ఎక్కువ లైక్ చేస్తాం. సో, అందుకోసం అని చెప్పేసి ఇడ్లీ ప్రిఫర్ చేస్తాం. సో, ఇడ్లీ వేస్తున్నాననమాట. సో, ఇడ్లీ కూడా చూడండి చాలా సాఫ్ట్‌గా మెత్తగా ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఇంట్లో లేకపోవడం వల్ల మొత్తం అంతా క్లమ్జీగా ఉందనమాట. ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది. అంతే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు చేస్తూనే ఉండాలి. ఎక్కడైనా కొంచెం కూడా టైం అనేది ఉండదు. తప్పదు, మరి చేస్తూనే ఉంటాను. అండ్ చట్నీస్, అండ్ టుమారోకి వచ్చేసి నేను సంగటి చేయడానికి రాగి పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆషాఢం గోరింటాకు అనమాట. సో, మా పక్కింటి ఆవిడ ఇచ్చింది, నువ్వు కూడా పెట్టుకో అని చెప్పేసి, అందుకోసం అని పెట్టేసుకుంటున్నాను. కొంచెం లైట్గానే పండింది, ఏమంత ఎక్కువైతే పండలేదు, కొంచెం లైట్గానే పండింది. సో, నేను కొంచెం సేపే ఉంచాను. సో, మధ్యలో మామూలుగా వీడియోస్ చేశాను. వీడియోస్ అయిపోయాక నైట్ 11:00కి పెట్టేసుకున్నాను అనమాట. సో, 11కి పెట్టుకొని 1.5 అవర్ లైవ్ చేశాను. సో, లైవ్‌లో కూడా నేను చూపించాను. సో, ఇలాంటి వాటికి ఏం కాదనమాట లైవ్‌లో మనం చూపిస్తే. సో, ఇప్పుడైతే చూడండి, పక్కనే మా హస్బెండ్ ఉన్నాడు. తనతో మామూలుగా డిస్కషన్స్ చేస్తూ ఉన్నామనమాట. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చినప్పుడు పనులన్నీ పక్కన పెట్టేస్తాను నేను. పక్కన పెట్టేసి సో, కాసేపు కూర్చొని మాట్లాడేసుకుంటాం. ఏమైనా ఆ రోజు చేయాలి, నెక్స్ట్ డే చేయాల్సిన వర్క్ ఏమైనా ఉంటే సో, అవన్నీ మాట్లాడుకొని కంప్లీట్ చేసుకుంటున్నాను. అదే డిస్కషన్ చేస్తున్నాననమాట. సో, ఎంత డే మొత్తం వర్క్ చేసినా గానీ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ నెక్స్ట్ డే ఏం చేయాలా అని మొత్తం ప్లాన్ వేసుకుంటాను. సో, అప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ టుమారో వచ్చేసి సండే అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం లేట్‌గానే పడుకున్నాను. సండే అయితే కొంచెం హాలిడే కదా! మరి సండే నైట్ మాత్రం ఫాస్ట్‌గా పడుకోవాలి. మండే ఎర్లీ మార్నింగ్ లేయాలి. ఎందుకంటే మార్నింగ్ 5, 4:30కి అంతా లేసి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకో సండే వస్తేనే బాధ. కానీ సండే అంటేనే హ్యాపీ. ఒక హాఫ్ డే ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది. ఈవినింగ్ నుంచి ఈ బాధ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎందుకంటే హస్బెండ్‌కి ఆఫీసు, పిల్లలకి స్కూల్స్, మార్నింగ్ లేవడం, సో, పనులతో చాలా బిజీ అవుతామనమాట. అందుకే ఎందుకో నాకు పెద్దగా మండే అంటే ఎక్కువ ఇష్టపడను. చిన్నప్పటి నుంచి అంతే. మండే ఎగ్జామ్స్ ఉంటాయి, అసైన్‌మెంట్స్ ఉంటాయి, హోంవర్క్ ఉంటుంది. పెద్ద తలనొప్పి. అందుకే ఎందుకో మండే అంటే నాకు ఎక్కువ నచ్చదు. సో, మీకు కూడా అలాగే ఉంటుందా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి.
సో ఆల్మోస్ట్ నాది గోరింటాకు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. బాగా ఇష్టం అనమాట గోరింటాకు అంటే. కోన్ కంటే ఎక్కువగా గోరింటాకే ప్రిఫర్ చేస్తాను. ఒక అబ్బాయి నిన్న నన్ను లైవ్‌లో అడిగాడు, మీరేం చేస్తుంటారు జాబా అని. జాబ్ అయితే చెయ్యను. అండ్ మీ అందరికీ తెలుసు నాది నేను ఒక బిజినెస్ ఉమెన్ అని. బిజినెస్ చేస్తాను, తర్వాత మిషన్ కుడతాను, హౌస్ వైఫ్‌ని. సో ఇవేనండి. ఇంతకంటే ఇంకా ఏమీ చెయ్యను నేను. అంతకంటే ఇంకా నాకేమీ తెలీదు గూడా. సో టీచింగ్‌కెళ్ళాలని ఇంట్రెస్ట్‌గానే ఉంది. సో టీచింగ్‌కయితే వెళ్ళలేను. ప్రెజెంట్ ఇద్దరు పిల్లలతో ఇంట్లో చాలా బిజీగా ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చింది నా లైవ్‌లో. మీరొచ్చేసి న్యూస్ రీడరా అని. కాదు, గలగలా మాట్లాడేస్తున్నాను. సో మీరిచ్చే క్వెషన్స్‌కి నా ఆన్సర్స్ అలా ఉన్నాయి. సో ఆ అబ్బాయి క్వెషన్ వేశాడనమాట. మీరు న్యూస్ రీడరా అని, న్యూస్ రిపోర్టరా అని. కాదు, నేనైతే న్యూస్ రీడర్‌ని కాదు. జస్ట్ యూట్యూబ్ అని. సో ఏదో ఖాళీగా ఉన్నాను కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ టైం కూడా లేదు. ఏదో 10 మినిట్స్ అప్లోడ్ చేద్దాం, మనం చేసే పనులేంటి అని చెప్పేసి. సో అలా సాగిపోతూ ఉంటుంది. సో ఆ డే మొత్తం లైవ్‌తో కంప్లీట్ అయిపోయింది. సో ఇది మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేచాక బయటికెళ్తున్నాను. టుడే సండే కదా, వాషింగ్ డే అనమాట. మొత్తం టుమారో ఇంకా స్కూల్ ఉంది కాబట్టి బెడ్‌షీట్స్ అవన్నీ నేను వాష్ చేయాలి. సో అప్పుడు కొంచెం వీక్ అంతా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ వైబ్స్ చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం కూల్‌గా ఉంది. ఇక్కడ సన్‌లైట్ అనేది చాలా తక్కువ. సో అందుకే ఎప్పుడు కూల్‌గా ఉంటుంది. అందుకే ఎప్పుడు నా నోస్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడు ముక్కుతోనే మాట్లాడేస్తూ ఉంటాను. మొత్తం వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం నాకు ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అది కోల్డ్ ఇష్యూ ఉంది. సో అందుకే ఎప్పుడు ఇలాగే ఉంటుంది వాయిస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాషింగ్‌కి ఇంకా నా దగ్గర సోప్స్ అవన్నీ అయిపోయాయి. సో అవన్నీ తీసుకుందామని బయటకొచ్చాను. నాతో పాటు మా చిన్న బాబు దేవాంష్ కూడా వచ్చాడు. సో తనకి ఏంటో కావాలని తీసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఔట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను. ఎక్కువగా లైక్ చేయమనమాట. సో ఇంక తప్పదు, చిన్న బాబు మాట వినడు అనుకున్నప్పుడు ఇంకా తనకు తప్పనిసరిగా తీపిస్తాను. ఏదో 1 ఆర్ 2 అవి కూడా ఏవో చాక్లెట్స్. ఇదేదో చాక్లెట్ అంటే అదే తీపిచ్చాను. ఇంకా మిగతావి ఏవి కొనియను, తీపించను. సో చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే హాస్పిటల్స్‌కి చాలా ఖర్చవుతుంది. ఇవన్నీ తినేసి ఎక్కడో ఒక చోట చూశాను. అదంతా ప్లాస్టిక్ అంట. కుర్కురే ప్యాకెట్స్ అవన్నీ ఏమీ కొనివ్వను నేను. నెక్స్ట్ వచ్చేసి సో ఈ లోపలికైతే ఎంటర్ అయ్యాను. సో మార్నింగ్ నుంచి కూర్చోబెట్టాననమాట. సో పిల్లల్ని చదువుకోమని. వాళ్ళు మొత్తం హోంవర్క్ అంతా ఫినిష్ చేస్తున్నారు. ఎందుకంటే టుమారో స్కూల్ ఉంది కదా, సో దానికోసమని మొత్తం చదువుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. సో నేనైతే మార్నింగ్ పీజీలో అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశారు. సో ఉప్మాలోకి నేను సలాడ్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఏ టిఫిన్ ఐటమ్ అయినా కానీ పక్కనే సలాడ్ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా లైక్ చేయననమాట టిఫిన్స్ అవన్నీ. లైట్‌గా ఫుడ్ తీసుకుంటాను. హెవీగా అయితే ఏం తీసుకోను. సో నేను కూడా అంతే. అండ్ కిడ్స్ కూడా అంతే. మొత్తం డైలీ మార్నింగ్ నా వీడియోస్ అన్నీ చూస్తే మార్నింగ్ వచ్చేసి ఇవే ఉంటాయి. సో చపాతీ ఏవైనా చేస్తే గన వాటిలోకి సలాడ్ అనేది కంపల్సరీ పెట్టేస్తాను. సో ఆఫ్టర్‌నూన్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ వీడియో అనేది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. సో సలాడ్‌లోకి నేనేం పెట్టేసుకుంటా అంటే కీర దోసకాయ అయితే కంపల్సరీ పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అనమాట. సో క్యారెట్ అండ్ ఇక్కడ నాకు ఇవే చిక్కుతాయి. అంత మంచిగా అనిపించదు. సో ఏదో ఒకటి అని చెప్పేసి కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బీట్రూట్ అనమాట. సో బీట్రూట్ ఆల్మోస్ట్ జ్యూస్ చేసుకొని తాగితే మంచిదంట. కానీ ఎందుకో నాకు మీషోలో అయితే తీసుకున్నాను కానీ అంతగా గుడ్ అనిపించలేదు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇలా కట్ చేసుకొని డైరెక్ట్‌గానే తినేస్తున్నాను. సో ఇప్పుడైతే నా బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా అండ్ ఈ సలాడ్‌తో కంప్లీట్ చేస్తాను. కిడ్స్‌కి కూడా ఇదే పెట్టేస్తాననమాట. అందుకే కొంచెం బాగుంటుంది.
సో డే మొత్తం ఎనర్జెటిక్‌గా ఉంటుంది. ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోను. మధ్యలో ఏమన్నా ఆకలిగా అనిపించి కొంచెం ఫ్రూట్స్ తింటాను. సో మార్నింగ్ గదా లేచేసరికి నాకు 7:30, 8 అవుతుంది. సో 8 నుంచి ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసరికి నేను తినేసరికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు 10:00 అవుతుంది సండే కాబట్టి. అండ్ ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేసేసరికి 12 అవుతుంది. ఆడికి టైం అనేది సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నుంచి ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తా ఏ వీడియోస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అడగండి. కామెంట్ చేయండి. నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నేను వీడియోలో చెప్పాను కదా! ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే యాక్చువల్‌గా పీజీ బిజినెస్ చేసే వాళ్ళకు ఒక మైనస్ కాదండి. కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం. ఇక్కడొచ్చేసి ఒక 100 పీపుల్స్ మనం కొత్తగా వచ్చినప్పుడు అందరిని గుర్తుపెట్టుకోలేం గదా! సో, వాళ్ళేం చేస్తారంటే, "అక్క నేను శివాని" అంటారు. ఒక 100 మందిలో ఏదో ఒక శివ ఉంటాడు. ఓకే. శివ అంటే, "ఆ! శివ ఓకే చెప్పు" అని చెప్పేసి అడుగుతామనమాట. "నేను బయటున్నాను ప్లీజ్ నేను పీజీకొచ్చాక ఒక 10,000 క్యాష్ ఇస్తాను. నాకు ఫోన్‌పే వేయవా" అని వచ్చింది. సో, ఫస్ట్ టైమ్ అయితే మేము పీజీ తీసుకున్న కొత్తలో నిజమేనేమో అనుకోని చెప్పేసి ట్రై చేశాము. బై మా లక్కీ ఛాన్స్. కానీ డబ్బులైతే పోలేదు. కానీ చాలా సార్లు ఫోన్ చేసి సతాయిచ్చేవాడు. ఒక 3, 4 టైమ్స్. అసలు ఆ అబ్బాయి పేరే మాకు కొత్తగా తీసుకున్నాం కాబట్టి సో, మార్నింగ్ వచ్చాడు. ఆల్మోస్ట్ జాయినింగ్ డేట్స్ అందరికీ ఫస్టే ఉంటాయి. పలానా రూమ్ అంటే సరేలే అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ ఇంటికొచ్చాక సరే అని చెప్పేసి వేస్తాంలే అన్నాం. కానీ నాకు అర్జెంటు మా అక్కకి యాక్సిడెంట్ అయింది. ఎందుకు నన్ను నమ్మలేవా? నిజమక్క ఏంటక్క నువ్వు మీ పీజీలో ఉండే వాళ్ళని కూడా నమ్మలేవా? అది ఇది అని చెప్పేసి మొత్తం ఫ్రాంక్ చేశాడు. సో, మొత్తానికైతే కనుక్కొని డబ్బులైతే మాకు సేవ్ అయ్యాయి. ఇంకా ఎలాగో మా డబ్బులైతే పోగొట్టుకోలేదు. అండ్ నెక్స్ట్ టైం గూడా ఇలాగే అయింది. నెక్స్ట్ టైం ఏంటంటే మాకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి "అక్క ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తావా? నేను నీకు క్యాష్ ఇస్తానన్నాడు." పేరేంటి అని అడిగాను. "నేనక్క శివాను" అన్నాడు. "నెంబర్ మార్చావా" అని అడిగాను. అంటే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను లెక్క అన్నాడు. "వాయిస్ ఏంటి ఇలా ఉంది" అని అడిగాను. అంటే "కోడి ఏసిందక్క" అన్నాడు. సో, ఆల్మోస్ట్ అందరికీ నాకు వాయిస్ అయితే తెలుసనమాట. అందుకోసమని అడిగాను. వాయిస్ కొంచెం కోడి ఏసిందని చెప్పేసాడనమాట. ఓకే అని చెప్పేసాను. సరే కిందికి రా కింద వేస్తాను క్యాష్ ఇవ్వు అన్నాను. ఇంక కనిపెట్టేసిందని చెప్పేసి ఫోన్ కట్ చేశాడు. సో, ఇవే కాదు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా అడిగాను. సో, వాళ్ళకి కూడా సేమ్ ఇన్సిడెంట్ ఇలాగే అయిందంట. ఇలాగే జనాలను మోసం చేస్తారు. అలా మోసం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? జస్ట్ మీరు కష్టపడి సంపాదించండి. ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నాం. నైట్ 2, 1 కూడా అవుతుంది. చూస్తున్నారు కదా నా వీడియోస్. అలాంటి టైంలో కూడా వర్క్ చేస్తున్నాం. ఇంత కష్టపడి వర్క్ చేస్తుంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేది తగిలితే ఎంత బాధగా అనిపిస్తుంది. చాలామందికి వచ్చాయంట ఇవే కాల్స్, ఫేక్ కాల్స్. సో, ఇంకా ఇవన్నీ అందుకే కొంచెం ఆలోచించాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించండి. నేనేం చేస్తా అంటే కిందికొచ్చాక నువ్వు ఆన్‌లైన్‌లో వెయ్యి. నేను నీకు క్యాష్ ఇస్తానని చెప్తాను. లేకపోతే నేను వేయనని చెప్పను. మీరు కూడా అలాగే చేయండి. సో, వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి. సో, నాకు ఎదురైన సిట్యుయేషన్స్ ఇవి. మీకేమన్నా ఎదురైంటే కింద కామెంట్ చేయండి. సో, వీడియో ఇంతవరకు ఇంతే. బాయ్ మరి.